హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ మరొకసారి ఆనందన ధ్యానం కొరకు మన హృదయాలను సిద్ధపరుచుకుందాం రండని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి, ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ప్రతిరోజు నీ గడప యొద్ద కనిపెట్టువారు ధన్యులన్నావు. అలాగే నీ మాటలతో మమ్మల్ని బలపరుస్తున్నావు. మరొకసారి ఈ రోజుకు అవసరమైన సందేశాన్ని మాకు దయచేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండాలని, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలని, అన్ని విషయాల్లో మీరు దీవించబడాలని మీ కొరకు భారంతో ప్రార్థిస్తున్నాను. ప్రభు ఇచ్చినటువంటి సందేశాలను మీకు అందించడం ద్వారా మిమ్మల్ని బలపరచాలని, విశ్వాసములో మీరు ఎంత అభివృద్ధి పొందినట్లుగా చేయాలని, ప్రతి శోధన ఎదుర్కొనే జయ జీవితాన్ని జీవించే విశ్వాసులుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థనాపూర్వకంగా ప్రభు ఇచ్చిన సందేశాలు అందిస్తున్నాం. మీకు చెప్తూ ఉండగా నా మటుకు నాకు ఎంతగానో ఆయన వాక్యం ఆదరణ కలుగు చేస్తుంది, ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. పరిస్థితులను మనం గమనించినప్పుడు భయాందోళనలు కలుగుతున్న పరిస్థితుల్లో చాలాసార్లు మనం బెంబేలు పడిపోతుంటాం. అన్నీ అనుకూలంగా ఉంటే మనకు బాగానే ఉంటుంది, కానీ అనేక సార్లు ప్రతికూలమైన పరిస్థితుల గుండా కూడా మనం ఈ లోకంలో వెళ్ళవలసి వస్తుంది. ఇవాళ ప్రేమించిన వారే రేపు ద్వేషించవచ్చు. ఇవాళ మనకు సహాయకులు అన్నవాళ్లే రేపు మొండి చేయి చూపించవచ్చు. ఇవాళ నమ్ముకున్న వాళ్ళు మనల్ని మోసం చేయవచ్చు. మనం ఆధారపడిన ఉద్యోగం పోగొట్టుకోవచ్చు. మనం ఆశించినటువంటి రాబడి మన చేతికి అందకపోవచ్చు. మనం బాగానే ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏదన్నా ఒక రోగం మనకి రావచ్చు. ఎట్లా వస్తున్నాయో తెలియదండి రోగాలు. చూడండి, ఆల్ ఆఫ్ సడన్ వచ్చి నొప్పి రావటం, టెస్ట్ చేస్తే అది క్యాన్సరో, టీబీయో, అది లివర్ ప్రాబ్లమో, అది బ్రెయిన్ ప్రాబ్లమో, హార్ట్ ప్రాబ్లమో, ఏదో అని చెబుతూ ఉండటం. మరి రకరకాల బలహీనతలతో ఇవాళ కృంగిపోతున్న మనుషులు మధ్య మనం ఉన్నాం. మనం కూడా ఆ పరిస్థితుల్లో మనం కూడా ఎదుర్కోవాల్సిందే. ప్రభువు నమ్ముకున్నంత మాత్రాన మనకి ఇంకా ఈ లోకంలో ఏ శ్రమలు, ఏ వ్యాధులు, ఏ బాధలు ఉండవు, అంతా సాఫీగా ఉంటుందని అనుకుంటే అది అజ్ఞానం. చెప్పాలంటే మనకే ఎక్కువ శోధనలు ఉంటాయి. కారణం, అపవాది ఎవరిని మింగుతున్నా అని గర్జించే సింహంలో తిరుగుతూ విశ్వాసం నుండి తొలగించాలని వాడు శాయశక్తులు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకనే క్రైస్తవ జీవితం అనేది, ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక పోరాటంతో పోల్చాడు పౌలు. మంచి పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుంది, నా కొరకు జీవకిరీటం ఉంచబడింది అన్నాడు. మనకి యుద్ధాలు లేకపోవచ్చు, కానీ మానసికమైన పోరాటాలు మరి ఎన్నో మనం ఎదుర్కొంటున్నాం. సాంఘికమైన కుటుంబ సభ్యుల ద్వారా వచ్చే పోరాటాలు, ఇంటి వారి ద్వారా, బయట వారి ద్వారా, పరిస్థితుల ద్వారా, వాతావరణం ద్వారా, మనం వింటున్నటువంటి సమాచారాల ద్వారా. చూడండి, ప్రపంచం గతి ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో అన్యాయం పెరిగిపోతుంది. ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువైపోతున్నాయి. ఉన్నట్టు ఉండి ఎన్నెన్ని అంతస్తులున్నా అది ఎలా ఊగుతుంది అంటే, భూమిని గజగజలాడించినప్పుడు అని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం వస్తున్నట్టు. ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలకు బలైపోతున్నారు. ధరలు పెరిగిపోతున్నాయని, అప్పుల మీదనే లోకం నడుస్తుందని మనం వింటూనే ఉన్నాం కదా. సగటు మానవుడు, సామాన్యుడు బ్రతకలేని పరిస్థితుల్లో ఉండడం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం వింటున్నప్పుడు ఇంకా కరువులు వస్తాయి, ఇంకా అది వస్తుంది, ఇది వస్తుంది, ఈ కొత్త పద్ధతి వస్తుంది, ఆ కొత్త సిస్టమ్ వస్తుంది, అప్పుడు ఈ బతకడం కష్టమవుతుంది, అప్పుడు ఉద్యోగాలు దొరకవేమో, అప్పుడు దివాళా తీస్తామేమో అనే ఆలోచనలు మనల్ని కృంగతీస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఒక సాడ్ న్యూస్ విన్నప్పుడు, ఒక సడన్ న్యూస్ విన్నప్పుడు, ఒక మనకి బాధ కలుగు చేసే విషయాలు వింటున్నప్పుడు, మన జీవితానికి మీద ప్రభావం చూపించే సంగతుల గురించి మనం వింటున్నప్పుడు కలవరపడిపోతాం, కృంగిపోతాం. ఎన్నోసార్లు మనం విసిగిపోతాం. బైబిల్లో దావీదు, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న పాత నిబంధనలోని దావీదును మనం చూస్తే
తవిధనంగానే కొందరికి అతను చేసిన ఒక తప్పు మాత్రమే గుర్తొస్తుంది. కానీ ప్రభు చెప్పాడు ఆ విషయంలో తప్ప అతడు అన్ని విషయాల్లో యథార్థంగా ఉన్నదని బైబిల్ చెప్తుంది. అతని జీవితంలో ఎన్ని పోరాటాలు ఉన్నాయో, ఎన్ని విధాలుగా అతడు ఎన్ని స్థితిగతులలో ద్వారా వెళ్ళాడో వాటన్నిటిలో కూడా ప్రభువునే పట్టుకున్నాడు. కాబట్టి ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎంత దిగజారిపోయినా, తన జీవితంలో ఓడిపోయినా, బయట శత్రువులతో బాధించబడిన అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభు మీద ఆధారపడ్డాడు, ధైర్యంగా ఉండగలిగాడు. అవునండి, కపట సహోదరుల ద్వారా, అన్యుల ద్వారా నాకు వేదనలు కలిగాయని పౌలు అన్నట్టుగా సొంత వారి ద్వారానే ఇవాళ మనకు సమస్యలు ఏర్పడుతున్నాయి కదా. బయట వారి సంగతి ఇక చెప్పాలా? అవిశ్వాసుల సంగతి మనం జ్ఞాపకం చేసుకొని కూర్చోవాలా? జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ కూర్చోవాలా? భయపడిపోయి కూర్చోవాలా? అక్కర్లేదు. కానీ ఆ పరిస్థితుల్లో ప్రభువు మీద ఆధారపడినప్పుడు మనం నిలబడగలుగుతాం, మనం ఎదిరించగలుగుతాం, మనం సమాధానంగా ఉండగలుగుతాం. దావీదు చెప్పిన 18వ కీర్తనలో దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. యెహోవా నా బలము, నా శైలము, నా కోట, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. ఈ మాటలు కొంచెం మనసులో వేసుకోండి. ఎవరంట? ఆయనే నా బలము, ఆయనే నా శైలము, ఆయనే నా కోట, ఆయనే నా కేడము, ఆయనే నా రక్షణ శృంగము, ఆయనే నా ఉన్నత దుర్గము. ఆయనే నా శైలము. శైలం అంటే ఇంగ్లీష్ బైబిల్లో అయితే రాక్ అని ఉంది. ఆయన నన్ను కదలనీయడు. నా దేవుడు బలవంతుడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని అలజడులు కలిగినా నేను నిలబడినట్లుగా, నేను పట్టుకొని ఆధారపడినట్లుగా నా ప్రభు నాకు ఉన్నాడు. ఎస్, ఎదుగో నేను త్వరగా వస్తున్నాను, మీకు కలిగిన దాన్ని ఎవరు అపహరించకుండా గట్టిగా పట్టుకోవడానికి ప్రభు చెప్పాడండి. ఎక్కువ భయం వేసినప్పుడు మనం చూడండి, మన చిన్నపిల్లలు ఎక్కువ భయం వేస్తే వాళ్ళ అమ్మ దగ్గరకో నాన్న దగ్గరకో పరిగెత్తి గట్టిగా వాటేసుకుంటారు. వాళ్ళు ఎంత గట్టిగా పట్టుకుంటారో వారి తల వారి గుండెల్లోకి పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. వారికి ఎంత అలసట తీరుతుంది, ఊరట కలుగుతుంది. మనం కూడా అదే నేర్చుకోవాలి. బాధలు వచ్చినప్పుడు ప్రభువును మర్చిపోవటం కాదు, ప్రభువునికి దూరంగా ఉండటం కాదు. ఆ సమయంలో ప్రభువును ఆశ్రయించాలి. ఆయన్ని నా శైలము, నన్ను కదలనీయడు. నా పక్కన కుడి పక్కన, నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది పడినను ఏ అపాయము నాకు రాదు. ఆయన నా శైలము. రెండవది, ఆయన నా కోట. కోట అంటే తెలుసండి, చుట్టూ పెద్ద ప్రహరీ గోడలు ఉన్నటువంటి స్థలం. అంటే ఏ పక్క నుంచి ఏ విధమైన శత్రువు, ఏ విధమైన ఆయుధము, ఏ విధమైన అపకారము నాకు రాకుండా నన్ను చుట్టి ఉన్న నా దేవుడు నా కోట. ఎప్పుడు దేవుని గొప్పతనాన్ని మీరు గుర్తించండి. ఊరికే అపవాది గురించి ఆలోచించి భయపడవద్దు. మీ శక్తిని మీరు చూసుకొని కృంగిపోవద్దు. నీకు ఆపద కలిగిందంటే వెళ్ళి ఆయన గట్టిగా పట్టుకో, ఆయన పాదాలు పట్టుకో, మోకాళ్ళ మీద పడు. నీకు భయం వేసిందంటే ఆయన సన్నిధిలో ఆశ్రయపురాలు ఉన్నాయి బైబిల్లో. ఎవరైనా పొరపాటున ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఆశ్రయపురాలకు పరిగెడితే ఇంకా వారికి ఏ శిక్ష రాదు, ఎవడు వారిని ముట్టడానికి వీల్లేదు. ఆయనే మన ఆశ్రయ దుర్గం, ఆయనే మన యొక్క కోట. ఆ కోటలోకి వెళ్ళిపోయామంటే అక్కడ బందోబస్తు ఉంటుంది కోటకి.
అంటే సైనికులు ఉంటారు కదా, కోటకి ప్రహరీ ఉంటుంది, వారి కావలి వారు ఉంటారు. యేసు ప్రభువు నమ్మిన వారికి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండడు. ఆనాడు ఐగుప్తు దేశంలో ప్రభువులు ఎరిగిన ఇజ్రాయేలు దేశం అంతటిలో వెలుగున్నది. ఐగుప్తీయుల దేశంలో స్థలములో, ఐగుప్తీయులు ఉన్న స్థలములో చీకటి ఉన్నది. ఏ ఇంటి గడపల మీద గొర్రెపిల్ల రక్తం రాయబడిందో ఆ ఇంటిలో మరణం లేదు. అవిశ్వాసులైన వారి ఇళ్లల్లో మరణదూత ఆ రోజు ప్రతి మొదటి సంతానాన్ని సంహరించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఏ అపాయము నీకు రాకుండా, ఏ మరణము నీకు రాకుండా, ఏ శాపము నీకు తగలకుండా నీవు ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయనే నా దుర్గము, నా శైలము, నా కొండ, నా కోట. అదే దావీదు ధైర్యం. అది ఈనాడు మనకి మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద్దు ఉండదని నమ్మి ఆయన పాదాలకు మన బాధలను, మన సమస్యలను, మన కలవరాలను అప్పగిస్తే అద్భుతమైన విడుదలను, సురక్షతను మనం చూడగలుగుతాం. నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు ఆయనే నా కేడెము. కేడమంటే అవతల సాతాను అంబులను ఎదిరించగలిగింది. మనకి శత్రువుకి మధ్య ఉండేది కేడెం. బుల్లెట్ ప్రూఫ్ అంటారు చూడండి. నా దేవుడు నాకు అడ్డంగా ఉన్నాడు, అపవాది నన్ను ముట్టకుండా. ఏ ఆయుధము నాకు విరోధముగా చేయబడిన ఏ ఆయుధము నా మీద పని చేయకుండా నా ప్రభువు నాకు కేడెముగా ఉన్నాడు, నన్ను కాపాడేవాడిగా ఉన్నాడు, నాకు తోడైన వాడిగా ఉన్నాడు. ఆయనే నా కేడెము, నా రక్షణ శృంగము, నన్ను రక్షించేవాడు. ఆయన నా చుట్టూ తేజస్సును ఉంచి ఏ అపవాది ఆయుధములు నా మీద పని చేయకుండా నన్ను కాపాడే నా శృంగము, నా ఉన్నతమైనటువంటి దుర్గము, అపవాదికి అందనంత ఎత్తైన స్థలములో నన్ను నిలపగలిగిన ప్రభు. నిజంగా యేసు ప్రభు నమ్ముకున్న వారు ఈ మాటలు చెప్పగలుగుతారండి. ప్రతి చిన్నదానికి పారిపోయేవారిగా, భయపడిపోయేవారిగా, లొంగిపోయేవారిగా, వణికిపోయేవారిగా ఉండొద్దు. నీ సొంత వారు నీకు వ్యతిరేకంగా తిరగబడ్డా, పరిస్థితులన్నీ నీకు ప్రతికూలంగా ఏర్పడ్డా, నీవు అనుకున్నది ఏది జరగకుండా నీ విపరీతంగా నీకు తయారై నిన్ను ఇరకాటంలో పెట్టేసిన పరిస్థితుల్లో ఉన్నామని గ్రహించిన ప్రభువుని ఆశ్రయిస్తే, ప్రభువుకు మొరపెట్టుకుంటే, ప్రభువు నాతో ఉన్నాడు అని విశ్వసిస్తే నీకు ఏ కీడు జరగదు. ప్రభువా, నేను నిన్ను విడువనయ్యా, ఎడబాయనయ్యా, నువ్వు నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నీ సన్నిధి నాతో వస్తేనే కానీ నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దయ్యా, నీ పాదాల చెంత పిచ్చుకలకు నివాస స్థలం ఉంది కదా, నాకు కూస్తంత స్థలం ఇవ్వా అని అడగగలిగితే, ఆయన పాదాల దగ్గర కాదండి, ఆయన కౌగిల్లో మనల్ని చేర్చుకోవడానికి, తన రెక్కల చాటును మనల్ని దాయటానికి, ప్రతి రోగము నుండి, ప్రతి మరణము నుండి, ప్రతి శాపము నుండి, ప్రతి కీడు నుండి, సాతాను ఉచ్చుల నుండి మనల్ని తప్పించటానికి మన ప్రభు శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రభువుని ఆశ్రయించడం నేర్చుకోండి. ప్రార్థనలో ప్రభువుకి అప్పగించుకోండి. ఆయన వాక్యంలో ఉన్న ఈ గొప్ప సత్యాలను గ్రహించి దేవుని నమ్మిన వారు ఎంత సురక్షితంగా ఉంటారన్నది విశ్వసించి ఆయన మీద ఆధారపడండి. ఏ అపాయము మనకు రాదు. గాఢాంధకార లోయలో సంచరించిన ఏ అపాయం మనకు రాదు. ఎటువంటి పరిస్థితుల గురించి మనం వెళ్తున్నప్పటికీ మన ప్రభు రెక్కల చాటున మనం ఉన్నాం కనుక ఏ కీడు మనకు కలగదు. ఏ కీడులో నీవు ఉన్నావు, ఈ వ్యాధిలో నీవు ఉన్నావు, ఈ మనస్మర్థంలో ఉన్నావు, కుటుంబ సమస్యల్లో ఉన్నావు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు, పరిస్థితులు తారుమారై ఒంటరై ఉన్నావు, కానీ ఈరోజు ప్రభువుని ఆశ్రయించు. ప్రభు ఇచ్చే కాపుదలను గుర్తించి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తే ఆధ్యాత్మికంగా శక్తి పుంజుకొని
సురక్షితంగా మనం ఉండగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎటు చూచిన భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కోవలసి వస్తుండగా, ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లో, దేని మీద ఆధారపడలేని పరిస్థితుల్లో మేము ఉంటుండగా, నమ్మదగిన దేవుడు మాకున్నాడని, ఆయనే మా కొండ, మా కోట, మా శైలము, మా దుర్గము, మమ్మల్ని కాపాడేవాడు. ఆయన కుడికడు నిద్రించడు, ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ మా మీద ఉందన్న విశ్వాసం మాకిచ్చిన ఆయన, నీ వెలుగులో నడుచుటకు, నీ కౌగిల్లో చేరుటకు, నీ రెక్కల చాటను దాగుటకు, ఎప్పటికప్పుడు నీకు మొరపెట్టుకొని నీవిచ్చే సమాధాన సంతోషాలు పొందుకున్నటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడేయడం గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరాల భారాలు 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి పంపించండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రభు మీకు తప్పక జవాబిస్తాడు. మీరు కూడా విశ్వాసంతో ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం గాక. హల్లెలూయా. కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు, 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలగడ వస్తున్నాం. రండి. ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా.